జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద NFBS బాధిత కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నామని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. రెడ్డి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి చనిపోయిన వ్యక్తి 2017 తర్వాత చనిపోయి ఉండాలని, కుటుంబ పెద్ద మరణించి కుటుంబాన్ని పోషించే బాధ్యత మహిళ కుటుంబానికి జాతీయ ప్రయోజన పథకం కింద బాధిత కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎండీఓ వెంకన్న, సెక్రటరీ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. దిండి మండలాన్ని ఆర్డీఓ గారు ప్రత్యేక చొరవ చూపెట్టి దాదాపు ఒక 500 దరఖాస్తు సేకరించడం జరిగింది. అందులో ఆర్డీఓ గారు ఆల్మోస్ట్ ఒక 175 వెరిఫై కూడా చేశారు. మేము మీడియా ద్వారా కూడా ఇంకా దరఖాస్తులు మేము స్వీకరిస్తామని తెలియజేస్తున్నాము. అందులో ఉన్న అర్హత ఏంటంటే ఏదైనా మేల్ బ్రెడ్ వినర్ అంటే మగవాళ్ళు చనిపోతే ఆవిడ బతికి ఉంటే వయసు 18 నుంచి 59 ఉండాలి. పిల్లలు పెద్ద అయినా 18 వయసు నిండిన పిల్లలైనా సరే, అండ్ బట్ వాళ్ళ దగ్గర ఇది తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళు అలా ఏమీ లేదు. వాళ్ళకి గతంలో లేదా ఎప్పుడైనా ఆసరా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఈ పథకాల కింద అప్లై చేసుకోవచ్చు. ఈ పథకం కింద వన్ టైం పేమెంట్ ఆఫ్ 20,000 20,000 వస్తుంది. కానీ ఆ డెత్ జరిగే గడుపు ఏంటంటే 1 ఏప్రిల్ 2017 నుంచి ఇప్పటి వరకు. అది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. కానీ కొన్ని రోజులు మన జిల్లా నుంచి తక్కువ అప్లికేషన్స్ పెట్టినాయి కాబట్టి మేము రెవెన్యూ డివిజన్ వారీగా, మండల్ పరిధి వారీగా